కూర్చో లాస్ట్ కూర్చో. మీరు వచ్చి పట్టుకో జాగ్రత్తగా. ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ మధ్య గత 6 నెలల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి గత 6 నెలల కిందట నన్ను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నన్ను నాతో పాటు మరికొంత వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని ఒక 5 మందిని సస్పెండ్ చేసింది. దాని ముఖ్యంగా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ముఖ్య కారకుడు దోగర్తి ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి ఈ మధ్య గత 2-3 నెలలుగా మా మీద అవాకులు చెవాకులు, నీకు బయట బైక్ దొరికితే చిల్లర మాటలు, ఫ్యాక్షన్ ప్రోత్సహించే మాటలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవం పట్టుకొని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నీ ప్రేలాపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ మధ్య కాలంలో రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమాల్లో భాగంగా నీకు మైకు దొరికితే నువ్వు మాట్లాడే అల్లరి చిల్లర మాటలు. ప్రకాష్ రెడ్డి, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో. నా ఫోన్ ప్రకాష్ రెడ్డి, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో. ఈ మధ్య కాలంలో నువ్వు యూట్యూబ్ ఛానల్కు మాట్లాడుతూ విన్నారు కదా, మా సోదరుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ప్రకాష్ రెడ్డి, నీవు ఎప్పుడు అజ్ఞాతంలో బతికిన వ్యక్తివి. ఈ అనంతపురం జిల్లాలో నువ్వు ఏ రోజు కాపాడుకున్న పరిస్థితి లేదు. నువ్వు ఎప్పుడు భయపడి ఆడ ఈడ దూరుకొని బతికిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి, 2003 సంవత్సరంలో నువ్వు ఏడున్నావు. ప్రకాష్ రెడ్డి, మా గ్రామంలో, మా ప్రసన్నాయపల్లి గ్రామంలో 2000 సంవత్సరంలో వర్గ కక్ష మొదలైతే ఆనాడు జరిగిన పరిస్థితి దృష్ట్యా, ఆనాడు జరిగిన సంఘటన దృష్ట్యా మా గ్రామంలో హత్యలు జరిగిన మాట వాస్తవమే. అది ఎవరు కాదన్నది సత్యము. దాంట్లో ముద్దాయిలు ఒక్క భూమిరెడ్డి మహానంద రెడ్డే కాదు, 19 మంది ఉన్నారు. దాంట్లో 19 మంది ఉన్నారని మా మీద కంప్లైంట్ వచ్చిన పరిస్థితి. ఆ రోజు మా గ్రామంలో 2003 సంవత్సరంలో హత్యలు జరిగిన తర్వాత, 2004, 2005 సంవత్సరాలు జరిగిన తర్వాత 2006 సంవత్సరంలో మా గ్రామ పెద్దలతో పాటు గోపదర్తి భాస్కర్ అన్న, అదేవిధంగా వైటీఆర్ శివారెడ్డి అన్న, అదేవిధంగా అంబేద్కర్ కృష్ణారెడ్డి, అదేవిధంగా బుగ్రా సోదరు సూర్యనారాయణతో పాటు మా గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాలు, ఇరు వర్గాలు శ్రేయస్సు పెద్ద మనుషులు మా గ్రామంలో ఇటువంటి పరిస్థితులు మంచిది కాదని మా గ్రామాల్లో రాజీ చేసి 2004లో 2003లో హత్యలు జరిగితే 2006 సంవత్సరం నవంబర్ 2007 సంవత్సరంలో
2007 నవంబర్ 6వ తేదీన ఈ కేసు విచారణ జరిపితే 17/4/2008 సంవత్సరంలో ఈ కేసు కొట్టివేశారు. ఇది జడ్జిమెంట్ కాపీ. ఎఫ్ఐఆర్ కాపీ, ఇది జడ్జిమెంట్ కాపీ. ప్రకాష్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏంది? ఆ గ్రామంలో సమస్యలు జరిగితే పరిటాల సునీత రాజీ చేసింది. పరిటాల సునీత రాజీ చేసిన క్రమంలో భూమిరెడ్డి మహానంది రెడ్డి కుటుంబము, భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబము పరిటాల సునీతకు సాయం చేయకుండా మా కుటుంబానికి సాయం చేస్తారని మాట్లాడుతుంది. నీకు వాస్తవ పరిస్థితి తెలుసా ప్రకాష్? ఆనాడు 2003 సంవత్సరంలో నువ్వు అనంతపురం 2004 సంవత్సరం జనవరిలో వచ్చినావు. జనవరిలో వచ్చి సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో నువ్వు అనంతపురంకి వచ్చినావు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకొని గాలనక ఎండనక తిరిగి ప్రజల్లో తిరిగి పార్టీని పూర్వవైపు తీసుకురాలా, ప్రతి శాసనసభ్యుని గెలిపించుకోవాలా అని పాదయాత్ర చేసినప్పుడు నువ్వు 2004లో మీ తండ్రి గారు కోమటిరెడ్డి తాత్మారామరెడ్డి గారిని 2004 సంవత్సరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి బీనారాయణ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేయలేదా? బీనారాయణ రెడ్డి గారిని ఓడించే ప్రయత్నం చేయలేదా? ఆనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినావు. ఈయన రాజశేఖరికి మగం చూపించుకోలేక, ఈయన అనంతపురం ప్రజలకు మగం చూపించుకోలేక. ఎందుకంటే నీకు అనంతపురంలో నీకు వేసింది 3,000 చిల్లర ఓటు. డిపాజిట్లు లేవు మీకు అన్నాడు. మీరు ఆ క్రమంలో 2004 సంవత్సరంలో ఊరిసి పెట్టిపోయి మళ్ళీ అజ్ఞాతంలో బతికి ఆడి తిరిగి ఈడి తిరిగి మన దివాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు అనంతపురంకి వచ్చిన పరిస్థితి నీకు. దివాకర్ రెడ్డి గారితో ఒప్పందాలు చేసుకొని అంజనేయ వరకు రాజశేఖర రెడ్డి గారు టెండర్ పిలిస్తే నువ్వు ఆ కంపెనీని ఈ కంపెనీని వాళ్ళని కాళ్ళు పట్టుకొని టెండర్లు వేసుకొని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ₹4 సంపాదించుకొని శ్రీకఠం థియేటర్ కొనుక్కున్న పరిస్థితి నీ చరిత్ర. ప్రకాష్ రెడ్డి, నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చరిత్ర తెలియకపోతే తెలుసుకో. మేము ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగినాం, ఈయనే బతుకుతున్నాం. నీ మాదిరి భయపడి పొద్దుటూరులోనో ఆడ ఈడ దూరుకొని వాళ్ళ కాళ్ళు వీళ్ళ చేతులు పట్టుకొని బతికే పరిస్థితి మాకు లేదు. మేము చంపించుకున్నా ఈయనే ఉన్నాం. ఊటిసిపెట్టలే నీ మాదిరి. నీ చరిత్ర గలీజ్ చరిత్ర, ఊడిసిపెట్టి పోయి బతికే చరిత్ర. అంతేకాకుండా ఆనాడు నువ్వు మాట్లాడతావులే పరిటాల సునీత. పరిటాల సునీతకి ఏం సంబంధం ఉందయ్యా? నాకు అర్థం కాదు. అనంతపురంలో ఎమ్మెల్యే ఆనాడు బీనారాయణ రెడ్డి గారు 2004 సంవత్సరంలో బీనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే. 99 నుంచి 2004 సంవత్సరం వరకు ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ. 2004 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రహంతుల్లా పోటీ చేసి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరం. అది జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ తర్వాత ప్రభాకర్ చౌదరికి ఇన్ఛార్జ్ ఇచ్చారట. వాస్తవాలు తెలుసుకో ప్రకాష్ రెడ్డి. ఆనాడు 2009కి పూర్వము మా రాప్తాడ్ మండలము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉంది. 2009 పునర్విభజనలో భాగంగా రాప్తాడ్ నియోజకవర్గం, కొత్త నియోజకవర్గం, ఆత్మకూరు మండలము, మా రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి, అనంతపురం రూరల్ మండలం, ఈ 6 మండలాలు కలిసి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడింది. మాకు రాయి చేసే కేసు పరిటాల సునీతకి ఏముందయా? మేము ఆయన కాళ్ళు మీ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మాకేంది? ప్రకాష్ రెడ్డి జాగ్రత్త. నువ్వు గతంలో ఇట్లా మాట్లాడుతుంటే నేలిక
గుర్తు తెచ్చుకో. ఎందుకన్నాము ఏం కాదు. ఇవన్నీ అవాకులు చెవాకులు నువ్వు పేలుతాంటే, నువ్వు ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు మాట్లాడుతుంటే మేము కోర్చుకోలేక తట్టుకోలేక నీకు జ్ఞానికి పోస్తా అని చెప్పిన. అదేవిధంగా 2019 సంవత్సరంలో 2009 సంవత్సరంలో పునర్విభజన అయిన తర్వాత మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ దగ్గరికి వచ్చి, అన్నా నాకు శాసనసభ సీట్ అవకాశం ఇచ్చారు, నాకు సాయం చేయమంటే మళ్ళీ మా అన్న నీకోసం తిరిగి సాయం చేసి. చరిత్ర మర్చిపోవద్దు ప్రకాష్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అదేవిధంగా నేను బయటాల సునీల్తో రాజే ఇంటే మేము 2007 సంవత్సరంలో మేము రాజీ కేసు కొట్టేసిన దాంట్లో పరిటాల సునీత మాకు రాజీ చేసింది. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డిని రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు చంపిస్తుంది? నువ్వు మా శవాలను పట్టుకుని రాజకీయాలు చేసుకునే దానికి ఇటువంటి మాటలన్నీ మాట్లాడు. 2000 ఒక్క నిమిషం ఇది మాట్లాడింది మా ఆయన హత్యానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట. ప్రకాష్ రెడ్డి చరిత్ర తెలుసుకోవయా, చరిత్ర తెలుసుకోకుండా నీ ఇష్టం నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. నీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఒకరైదులో పగలా ఛానల్ పెట్టుకొని నువ్వు మా మీద విమర్శలు చేసుకుంటా, నీ జీవితం అంతా మమ్మల్ని తిప్పుకుంటా, మాతో తీసుకోవడము, మాతో డబ్బులు తీసుకోవడం, ఎలక్షన్లు చేసుకోవడం ఇది పరిస్థితి. అదేవిధంగా మా ఆయన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యానంతరం మేము రాప్తాడు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశాను తిరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు ప్రకాష్ రెడ్డి అన్నాడు. 2014 సంవత్సరంలో ఎలక్షన్ ఓడిపోయిన వెంటనే రాప్తాడు నియోజకవర్గంలో ఓడిపోయిన వెంటనే నీవు ఆనాడు పరిటాల సునీత కుమారుడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తే నువ్వు సెల్ ఫోన్ నెంబర్లు పీకేసుకొని గుజరాత్ చేరుకున్న పరిస్థితి వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి. మేము మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఇక్కడ పార్టీలో పనిచేసుకుంటాం. ఇదే పద్ధతి. ఎన్నో అవమానాలు పడినా మేము ఎక్కడ పోలే. అదేవిధంగా ఆనాడు తోపుదత్తి భాస్కర్ అన్న వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈమె నారాయణమ్మ ఆనాడు జరిగిన సంఘటనలో ఇలా భర్త కోల్పోయింది. మా అన్న ఈ కుటుంబాన్ని మిగతా కుటుంబాలను ఆదరించి 2006లో సర్పంచ్గా చేసి మనం ఇనానమస్గా సర్పంచ్కి ఏకగ్రీవంగా చేసి ఇలా కుటుంబానికి ఆసరాగా ఉండాలా, ఇలా కుటుంబాలకు అండగా ఉండాలని. అదేవిధంగా వీళ్ళ కుటుంబంతో పాటు ఇంకొక కుటుంబం ఉంది, వెంకటారాయణ కుటుంబం. వెంకటారాయణ కుటుంబం అనంతపురంలో కొద్దిమంది నాయకులు వాళ్ళ భూములు పిక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ భూములు నిలబెట్టిన పరిస్థితి మాది. ఏంది పడితే అది మాట్లాడుతుంది ప్రకాష్ రెడ్డి, జాగ్రత్త. అదేవిధంగా
అదేవిధంగా మీ తండ్రి గారు ఆత్మారామరెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు తొలది భాస్కర్ గారు మీరు నన్ను క్షమించాలా ఈ విషయంలో నేను మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది, మాట్లాడుతున్నా. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీరాన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అభిమాని అయినటువంటి తోపదత్తి భాస్కర్ అన్న బీనారాయణ రెడ్డి గారికి ఎదురు నిలిచి బీనారాయణ రెడ్డి గారికి గెలుపుకు సహకరిస్తా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా బీఆర్ఏలో తోపదత్తి భాస్కర్ రెడ్డి మీద నువ్వు దాడి చేసిన పరిస్థితి కదా ప్రకాష్ రెడ్డి, మళ్ళీ మాసినారంటావు నువ్వే దాడి చేస్తావు. బీనారాయణ రెడ్డి మరదల్ని 2004 సంవత్సరంలో బీనారాయణ రెడ్డి మరదల మీద అరవిందాల్లో క్యాంపెయిన్ చేస్తుంటే నువ్వు దాడి చేసింది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి. నీకు మహిళల మీద ఎంత గౌరవం ఉందంటే అంత గౌరవం. ఇంకా మాట్లాడతాయి కాదు, ఎంత ఓపికగా ఉందా నువ్వు ఇస్తాను సార్ మాట్లాడాల్సిన పరిస్థితి. అదేవిధంగా నీవు 2021 ఎలక్షన్లో సర్పంచ్ ఎన్నికల్లో మా గ్రామానికి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు పనిచేయని సత్యవతి అనే అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ప్రకటించినావు సర్పంచ్ అభ్యర్థి. మా యొక్క గ్రామస్తులంతా ఈ నారాయణమ్మ కుటుంబం 2006లో సర్పంచ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కాలమైన తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా మా గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఈ నారాయణమ్మ అప్పుడు సర్పంచ్గా ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి విగ్రహావిష్కరణలో పాల్గొన్న పరిస్థితి ఈమె. నీ ప్రకాష్ రెడ్డి 2009లో పనిచేసింది ఈ కుటుంబము, 2014లో పనిచేసింది ఈ కుటుంబం, 2019లో పనిచేసింది ఈ కుటుంబం, 2024లో నువ్వు ఇంటిపై ఓటు కూడా అడగలే కనీసం. దీని పరిస్థితి ఇంకా చూడు. ఓదార్పు యాత్ర వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి 2009, 2014, 2019 సంవత్సరాల్లో పనిచేసే పరిస్థితి ఈ కుటుంబం. ఈమెతో పాటు నా భార్య వీళ్ళందరూ ఆ అమ్మాయి వీళ్ళందరూ పనిచేసే పరిస్థితి. వీళ్ళతో పాటు మా వదిన మేము అందరం పనిచేసాం. 2021 సర్పంచ్ ఎలక్షన్లో ఊరంతా మా గ్రామం అంతా ఈ కుటుంబాన్ని నిలబెట్టల్లా. ఈ కుటుంబం అయితే అందరికీ మంచి ఆహ్లాదకరమైన కుటుంబము, అన్ని విధాలుగా అండగా ఉంటారు, అందరితోనూ మంచిగా ఉంటారనే ఉద్దేశంతో ఊరంతా ఏకగ్రీవ తీర్మానం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలతో తీర్మానం చేసిన తర్వాత అన్న ఎలక్షన్ పని చేయడం కాదు, ఎలక్షన్ పని చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళనే పెట్టాలని గ్రామం తీర్మానం చేసిందంటే నేను పెట్టినోడు సర్పంచ్ అవుతాడు, నువ్వు పెట్టినోడు కాదు సర్పంచ్ అని మాట్లాడిన సందర్భం నేను. ఆనాడు మా గ్రామ పెద్దలంతా తీర్మానించుకొని ఎలక్షన్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలక్షన్ పోయిన పరిస్థితి అన్నాడు. ఆ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా ఆ అమ్మాయి శశికళను పోటీ చేయించాం గ్రామం అంతా కలిసి. ఆ అమ్మాయికి మద్దతుగా బీసీ మహిళ ఉపర్ సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీ మహిళను మేము పెట్టి క్యాంపెయిన్ ఎలక్షన్లో ఆమెకి మద్దతుగా నా భార్య ప్రచారం చేస్తా అంటే నేను మీ అన్న నేను వాటి అధికార బలంతో నీ అధికార మదంతో పోలీసులను అడ్డం పెట్టుకొని నా భార్యని సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాత్రి 2:30 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని అవమానించి పంపించింది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి. నా భార్యను అవమానించింది చెప్తాను కనుక నీ కుటుంబ సభ్యులు కదా ఆ రోజు నువ్వు మొత్తం ఎక్కడెక్కడ ఉండాలి అందరినీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను జెడ్పీటీసీలను కుల సంఘాలను ఎంపీలను వాలంటీర్లను స్టోర్ డీలర్లను పోలీసులు అడ్డం పెట్టుకుని మా మీద దాడులు చేయలేదా? మా ఇంట్లో దూరి దౌర్జన్యం చేయలేదా పోలీసులతోటి?
నా భార్యను తీసుకెళ్లి అవమానం చేయలేదా పోలీస్ స్టేషన్లో? ఇన్ని రోజులు కట్టులో పెట్టుకున్నాం, ఓపిక భరించినాం. పార్టీ మీద, రాజశేఖర రెడ్డి మీద గౌరవంతోనూ, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోనూ మౌనంగా భరించినాం. అయినా నీ కడుపు సల్లకాల ఇంకా మా మీద విమర్శిస్తాను, దుర్మార్గంగా మాట్లాడతాను నువ్వు. నా భార్యను పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానం చేసినప్పుడు మా ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడ గ్రామంలో, రాప్తాడ గ్రామస్తులు, ఇలా గురువ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు అంజీ. ఈ అంజీతో పాటు ఆ గ్రామస్తులంతా ఉన్నారట. ఆ గ్రామస్తులతో పాటు సాక్షి విలేకరులు, మొత్తం విలేకరులంతా ఉన్నారు. వాళ్ళ సాక్షి విలేకరు ఉన్నాడు, పావెళ్ళ కొండప్ప సాక్షి విలేకరి, పావెళ్ళ కొండప్ప అలయాస్ కొండారెడ్డి సాక్షి విలేకరి. అతనే సాక్షి. నా భార్యను అవమానం చేసినప్పుడు అతనే సాక్షి. మీకేమైనా డౌట్ ఉంటే, నేను చెప్పేది అబద్ధమైతే సాక్షి కొండకు ఫోన్ చేసి కనుక్కోండి, మీ దగ్గర నెంబర్లు ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ రోజున ఫిబ్రవరి 2021 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున ఎలక్షన్ అయితే, ఫిబ్రవరి 13వ తారీఖు మొత్తం మా గ్రామంలో 60-70 మందిని పోలీస్ నాతో పాటు అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టాము. నీ అధికార బలంతో, నీ అధికార బలంతో అందరూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టావు నువ్వు. నీ పోలీస్ స్టేషన్ మొత్తం పోలీసు ఎక్కడున్న పోలీసులు అందరూ తీసి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ గారు సత్యేష్ బాబు సార్, అతను ఎక్కడున్న కాళ్ళకి ముక్కల వాస్తవ పరిస్థితి తీసుకొని ఎలక్షన్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్షన్ జరిగితే ఐవార్పల్లిలో ట్రాక్టర్లు, లారీలు, జీపులు, పోలీస్ జీపులు అడ్డం పెట్టి గ్రామస్తులు రాని పరిస్థితి. ఏ ఒక్క గ్రామస్తుని కూడా ఓటర్లని కనీసం పిలుచుకొచ్చుకొని మేము ఓటు వేయించుకునే పరిస్థితి. మొత్తం పోలీస్ వ్యవస్థను మీరు అడ్డం పెట్టుకొని, వాలంటీర్ వ్యవస్థ అడ్డం పెట్టుకొని, స్టోర్ డీలర్లను అడ్డం పెట్టుకొని మీరు దుర్మార్గంగా వ్యవహరించి గెలిచిన ప్రయత్నం చేస్తే మా గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏం తెలిసినా మీకు 14 వార్డులలో 3 వార్డు గెలిచారు. అదేవిధంగా కరోనా టైం అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము మా గ్రామంలో బీసీ రిజర్వేషన్లు అయితే మేము హంపాపురం గ్రామంలో పోటీ చేయించాడు ప్రకాష్ రెడ్డి. అన్నా వద్దు, నేను ఈ ఊళ్ళో పోటీ చేయడం నాకు కరెక్ట్ కాదు, చెర్లోపల్లి గ్రామంలో పోటీ చేస్తాం అవకాశం ఇస్తే అంటే చెర్లోపల్లిలో వేయి, హంపాపురంలో వేయని, చెర్లోపల్లిలో వేసినటువంటి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని బెదిరించి నువ్వు నామినేషన్ వేయించి విట్రా కానివ్వకుండా నన్ను హంపాపురంలో పోటీ చేయించావు. అయినా మేము భయపడలే, ధైర్యంగా ఎదుర్కొన్నాం ఎలక్షన్ని. తెలుగుదేశం పార్టీ బైకాట్ చేసే ఎలక్షన్లో మేము ఓడిపోయాం. ఏ విధంగా ఓడిపోయామంటే నీ అధికార బలము, మీ అన్న, మీ తమ్ముళ్ళు, మీ బంధువులంతా పడి ఆయనతో పాటు ఈ అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యుడు దగ్గుబాటి ప్రసాద్ వీళ్ళంతా చొరబడి అంబాపురంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించి, రే ఆ మానవరెడ్డి కానీ భార్యకి ఎవడే కానీ ఓటు వేయకూడదు అని గ్రామస్తులందరూ పిలిపించి బెదిరించినది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి? ఇదే దగ్గుబాటి ప్రసాద్ కమ్మ సోదరులందరినీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి కానీ వైసీపీ పార్టీకి ఓటేద్దని ప్రచారం చేయడం నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేసుకున్నా, అన్నా
నాకేదో ఎంపీపీ అవకాశం ఉంది. నేను మీకు మాకు ఎన్నో తరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మీకు అనుబంధాలు ఉన్నాయి. నాకు సాయం చేయండి అంటే 150 కుటుంబాలను ఓటింగ్కి రాలే. ఎందుకు వస్తే ఓటింగ్కి వస్తే వాళ్ళ సైకిల్ తప్ప వేరే వేయరు. ఓటింగ్కి రాలే. ఇంకో గుంపులు మాట్లాడుకున్నా కాళ్ళ చేతులు పట్టుకొని ఓడిపోతే అవమానపడతామని కింద మింద పడి ఆ గ్రామంలో తెల్లారు మేల్కొని నిద్రలు మేల్కొని మేము పనిచేస్తే ఆ గ్రామంలో మేము 33 ఓట్లతో గెలిచినాం. నా భార్య సాక్షి. ఆయన టీడీపీ ఏజెంట్లు. నా భార్యతో అన్నమాట ఏం తెలిసిన అక్క నీకు 33 ఓట్లు వచ్చినాయి ఎక్కువ, నువ్వు గెలిచినావా కానీ మాట్లాడిపోయిన పరిస్థితి. మాట్లాడితే అధికారులు అమ్మా నువ్వు వచ్చే బయట కూర్చో మేము డిక్లరేషన్ అంతా తయారు చేస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి రవికుమార్కి డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి. నువ్వు వెన్నుపోటుదారు ప్రకాష్ రెడ్డి, నువ్వు పార్టీకి 2004లో రాజశేఖర కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. మళ్ళా నేను రాజశేఖర విజయాన్ని నాకు దేవుడు అంటావు. మళ్ళా వైఎస్ జగన్కు వీర విజయుడు అంటావు. నన్ను మించిన భక్తుడు లేడంటావు ఈ రాష్ట్రంలో. కానీ పార్టీకి వెనుపడిపోతావు. అంబాపురం గ్రామంలోను గొందిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎంపీటీసీలోను నువ్వు వెన్నుపోటు పొడిచి ఓడించినావు. గెలిచిదాన్ని డిక్లరేషన్ టీడీపీకి ఇచ్చినావు. ఓడిపోయిన మనూరు ఎంపీటీసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనూరులో ఓడిపోయినాడు. ఓడిపోతే దాన్ని తిప్పేసి బెదిరించి తిప్పేసి డిక్లరేషన్ వైసీపీ. దీన్ని చరిత్ర గల్లీ చరిత్ర. ప్రకాష్ రెడ్డి నీవు ఇంకా మాట్లాడతావు. మాట్లాడితే పటాల సునీత్తో రాజీ అయినాడు. మాకెందుకు పనిచేస్తాడు మాట్లాడతావు. బయట నోటుకు వచ్చింది మాట్లాడతావు. మైక్ దొరికితే సార్ కుక్కకి ఎవరు చేసేట్టు కొరుకుతుందట కచ్చా అని. నీకు మైక్ దొరికితే సార్ ఏం మాట్లాడతావు ఏం లేదు తెలియదు. విచక్షణ లేకుండా మాట్లాడతావు. విచక్షణ కోల్పోయి మాట్లాడతావు. వాస్తవ పరిస్థితి ప్రకాష్ రెడ్డి మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 2014 సంవత్సరంలో రాప్తాడు ఎంఆర్ ఆఫీస్లో ఏప్రిల్ 25వ తేదీన హత్య గావింపబడితే హత్య గావింపబడిన తర్వాత ఆ హత్య కేసులో ముద్దాయిలతో ఎంట పెట్టుకున్న పరిస్థితి ఇంటి మంది కదా. 2014లో మాతో పని చేయించుకున్నావు. తెలుగుదేశం పార్టీ మేనని చంపింది, నన్ను చంపే ప్రయత్నం చేసింది. అందరినీ సంపుదారు వరుస పెట్టి మానవరెడ్డి మనంతా కలిసి పనిచేద్దాం రా మాకు సాయం చేయని అడుక్కుంటూ వచ్చి ఇంటికి నుంచి దేహి అడుక్కుంటూ వచ్చి నేను ఇంటికి అడుగుతున్నా. ప్రకాష్ రెడ్డి మీ అన్న చందు, మీ అన్న రాజశేఖర రెడ్డి, మీ నాయన, మీ తండ్రి గారు ఆత్మారామరెడ్డి గారు అందరూ మా ఇంటికి వచ్చి అడుక్కుంటే నేను నీకు ఆనాడు 34,43,500 రూపాయలు ఎలక్షన్ బిఫోర్ డే, ఎలక్షన్ డే నీకు ఖర్చు పెట్టిన పరిస్థితి. నీ ఒక్కరికే ఒక్క పూట ఆ నెల అంతా ఎంత ఖర్చు అయింది తెలుసా? 2014 నుంచి 2019 వరకు మా ఆయన హత్యానంతరము నేను రాప్తాడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి నా ఆశ్రమాన్ని అప్పులు చేసి నీ ఖర్చు పెట్టడమే కాకుండా అనంతపురంలో నా వరుస సోదరుడైన మా అన్నతోటి 30 లక్షలు డబ్బు ఇప్పించాను ఈ పార్టీ ఫండ్. శివరామరెడ్డి అనేవాడు నా కోబ్రదర్ ఫ్రెండ్, నా కోబ్రదరు మా శివరామరెడ్డి అనే పిల్లోడు ఓ ఎన్ఆర్ఐ ఆపరేషన్ తీసుకొచ్చి నీకు 30 లక్షల డబ్బులు ఇప్పించిన. అంతేకాకుండా ఓ రియల్టర్ ఆ బండమేట గుడికాడ
ఆ చుట్టూ గూడు కొనుక్కున్నాడు ఆయన, పేరు చెప్పే నాకు ఇష్టం లే. ఆయనతో నీకు మాట్లాడి 10 లక్షలు ఇప్పించిన. ఆఫ్రికాలో ఉంటారు వ్యాపారస్తులు, వాళ్ళతో నేను నిష్ఠురమై నీకు 30 లక్షలు ఇప్పించిన. ఇంకా మా గ్రామంలో ఉన్నారు ఇంకా 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 1,50,000 సానికి ఇచ్చినాం. నీ గెలుపు పని చేసినాం. మంచాలు పోగొట్టుకున్నాం, మంచాలు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని నీ గెలుపు కోసం కృషి చేసినాం. నీకు ఆనాడు నాకేంటి పని చేస్తాడు మానంద్ రెడ్డి, బయటాల సునీత పని చేస్తుంది ఆ కుటుంబం మొత్తం. మాట్లాడితే 2000 అత్యనంతరం ప్రకాష్ రెడ్డి నామినేషన్లో యాడెక్కించుకున్నావు. ఇది నీ చరిత్ర. పని చేయించుకుంటావు, విమర్శిస్తావు. మొత్తం టీడీపీ కార్యకర్తలందరికీ వాలంటీర్లు తీసుకుంటుంది 10 మందిని. అంతేకాకుండా ఇంకా ఉంటాయి మైనార్టీ కేసులో ముద్దాయి చందు పక్కన మైనార్టీ కేసులో ముద్దాయిలతో గోపాల్ రెడ్డి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇద్దరు కోల్పోయినా నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకా.